హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కోడిగుడ్లు, కప్పు బెల్లం, మిరియాలు, యాలకులు, అర లీటర్ పాలు తీసుకోవాలి. ముందుగా 4 కోడిగుడ్లని ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా పగలగొట్టి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇలా మిక్సీ జార్లో ఎందుకు వేసుకున్నానంటే బెల్లము ఇది కలిస్తే త్వరగా అవుతుంది కదా, అందుకు మిక్సీ జార్లో వేసేసుకున్నాం. మీకు కావాలంటే స్పూన్ పెట్టి కలిపేసుకోవచ్చు. ఇది బెల్లం త్వరగా కరుగుతుంది కదా అనేసి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. బెల్లం కూడా వేసేసుకోవాలండి. ఇది మీకు కప్పు తెలియకపోతే అర లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. తీపి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళకి కొంచెం తగ్గించుకోవచ్చండి బెల్లం. ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి. ముందుగా చూడండి, ముందుగా మిక్సీ కొట్టేసుకుంటున్నాం కదా, ఇదంతా కూడా పేస్ట్లా తయారవుతుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇలా తయారైపోతుంది కదా. దీన్ని తీసుకొచ్చి 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా మనకి, ఆ పాలల్లో ఒక గిన్నెలో వేసుకోవాలి. అది కూడా కలిపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి గిన్నెలో వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ముందుగా యాలకులు, మిరియాలు దంచి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇదన్నింటినీ కూడా ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇది కోడిగుడ్లతో తయారు చేసిన జున్ను అని. తినేటప్పుడు ఆ టేస్ట్ అస్సలు చాలా బాగుంటుందండి, కోడిగుడ్లలాగా ఉండదండి. ముందుగా ఒక బాండి తీసుకొని ఒక గిన్నెలో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. దీన్ని ఆవిరి పట్టించుకోవాలి కదా, అందుకు దీనిలో ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా పాలు తీసుకొచ్చి గిన్నెలో వేసుకొని ఇలా గిన్నెతో పెట్టేసుకోవాలి. దీని మీద ఒక ప్లేట్ మూత వేసేసుకోవాలి. చూడండి, ఆవిరిపోకుండా ఒక ప్లేట్ మూత వేసేసుకొని దానిపైన ఇంకొక మూత పెట్టేసుకున్నాను. 20 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత చూడండి, ఒకసారి నేను చూసుకున్నాను కుక్ అయింది లేనిదని. నాకైతే అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి చూసుకున్నాను. ఇలా చాకు కానీ స్పూన్ కానీ పెట్టి చూడండి, దానికి అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు మీకు తెలుస్తుంది. కనీసం 20 నిమిషాల పాటైనా ఇది కుక్ అవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, ఆవిరి పైన కుక్ అవుతుందండి. ఇది జున్ను రెడీ అయిపోయిందండి. నాకైతే చూడండి, ఇలా చాకు పెట్టి చూసుకున్నాను. దీన్ని నెమ్మదిగా బయటకు తీసుకోండి, చేతులు కాలకుండా. జున్ను రెడీ అయిపోయింది కదా. 10 నిమిషాల పాటు దీన్ని చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తుంది. గిన్నెలోంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఒలుపుకోండి. ఇలా ముక్క కట్ చేసుకొని చూస్తే చాలా టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయిందండి. నేను కొద్దిగా వేడి మీద తీసిన మాలానే ముక్క కట్ అవ్వలేదండి నాకు. మీరు ట్రై చేయండి. 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే దీన్ని ముక్క కట్ అవుతుందని జున్ను రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.